హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి 3 ఫార్మా కంపెనీస్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూద్దాం. ఫస్ట్ కంపెనీ వచ్చేసి నాట్కో ఫార్మా, సెకండ్ కంపెనీ గ్లాండ్ ఫార్మా, థర్డ్ కంపెనీ వచ్చేసి బయోఫోర్ ఇండియా ఫార్మాస్యూటికల్స్. ఈ 3 కంపెనీలలో మనకి వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూద్దాం. ఫస్ట్ కంపెనీ వచ్చేసి నాట్కో ఫార్మా. ఈ నాట్కో ఫార్మాలో జూన్ 8వ తారీఖు నాడు మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి, క్యూసీ మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్లోకి. వర్క్ లొకేషన్ వచ్చి కొత్తూరు ఫార్ములేషన్ డివిజన్లో వచ్చేసి జూన్ 8న సండే రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఎలైట్ హోటల్, సర్వే నెంబర్ 100, నియర్ NH44, మాచారం, జడ్చర్ల, తెలంగాణ. ఈ అడ్రస్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. మీరు రిజిస్ట్రేషన్ కావాలంటే ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇంటర్వ్యూలకు కావాల్సిన అప్డేట్ కావాలంటే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు అప్లికేషన్ అనేది రిజిస్టర్ చేసుకోవచ్చు. ఓఎస్డి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ప్యాకింగ్ 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి ITA, డిప్లొమా, D ఫార్మసీ, B ఫార్మసీ చేసి ఉండాలి. ఎక్విప్మెంట్ ఆపరేషన్ చేసేవాళ్ళు గ్రాన్యులేషన్, కంప్రెషన్, కటింగ్, క్యాప్సూల్ ఫిల్లింగ్, బాటిల్ అండ్ పిస్టల్ ప్యాకింగ్ గురించి మనకి నాలెడ్జ్ అనేది, స్కిల్స్ అనేది ఉండాలి. సూపర్వైజర్గా గ్రాన్యులేషన్, కంప్రెషన్, కటింగ్ అండ్ ప్యాకింగ్ లైన్స్, బ్లిస్టర్ అండ్ బాటిల్ ప్యాకింగ్ గురించి క్లియర్గా మనకి తెలిసినట్టయితే ఈ ఓఎస్డి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఆఫీసర్ అండ్ ఆపరేటర్స్గా స్టిరిల్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి డిప్లొమా, BSc, D ఫార్మా, B ఫార్మా చేసి ఉండాలి. సూపర్వైజర్ మ్యానుఫ్యాక్చరింగ్, కాంపౌండింగ్, ఫిల్లింగ్, ఫిల్టరేషన్, ప్యాకింగ్ ఏరియాస్ గురించి క్లియర్గా మనకి తెలిసి అనేది ఉండాలి. నాలెడ్జ్ QMS నాలెడ్జ్ అనేది తెలిసి ఉండాలి. 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత ఎక్స్పీరియన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ కాంపౌండింగ్ ప్రాసెస్ గురించి తెలిసి ఉండాలి. ఎక్విప్మెంట్ ఫిల్లింగ్, ఫిల్టరేషన్ అండ్ ప్యాకింగ్ ఏరియాస్ గురించి క్లియర్గా తెలిసినట్టయితే వీళ్ళు స్టెరైల్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి మనకి తీసుకోవడం అనేది జరుగుతుంది ఆఫీసర్ ఆపరేటర్గా. తర్వాత అనలిటికల్ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో, అనలిస్ట్గా మనకి క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో 2 to 5 years ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఉండాలి. క్వాలిఫికేషన్ MSc, B ఫార్మసీ కలిగి ఉండాలి. వీళ్ళు ఫినిష్డ్ ప్రొడక్ట్స్ గురించి, స్టెబిలిటీ శాంపిల్స్ గురించి, ప్యాకింగ్ మెటీరియల్స్ గురించి నాలెడ్జ్ అనేది ఉన్నట్లయితే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. హ్యాండ్లింగ్ ఆఫ్ ఎక్విప్మెంట్ HPLC, LIMS, డిసొల్యూషన్, UV స్పెక్ట్రోమీటర్స్, KFIR స్పెక్ట్రోమీటర్స్ వీటి గురించి అనేది మనకు క్లియర్గా తెలిసినట్టయితే వాళ్ళు ఈ డిపార్ట్మెంట్లో, క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో తీసుకోవడం జరుగుతుంది. RM, PM, IP, FP అనాలిసిస్ గురించి తెలిసి ఉండాలి. వీటి మీద GLP, GDP, CGMP, ఆల్కోవా ప్రిన్సిపల్స్ గురించి స్కిల్స్ అనేది, నాలెడ్జ్ అనేది మనకు వచ్చినట్లయితే వీళ్ళు క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ల మీద మనకి ఇంటర్వ్యూలు వేసేసి వీటి మీద మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. మైక్రోబయాలజిస్ట్ అండ్ QC మైక్రోలో 0 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే ఫ్రెషర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ గారు దీంట్లో తీసుకుంటారు. క్వాలిఫికేషన్ వచ్చేసి MSc మైక్రోబయాలజీ చేసి ఉండాలి. MLT, BLT అనాలిసిస్, స్టెరిలిటీ టెస్టింగ్, వాటర్ శాంప్లింగ్ అనాలిసిస్ గురించి క్లియర్గా మనకు తెలిసినట్టయితే వీళ్ళు ఈ కంపెనీ QC మైక్రోలో తీసుకోవడం అనేది జరుగుతుంది. మైక్రోబయాలజిస్ట్ మనకి రెగ్యులారిటీ ఆడిట్స్ గురించి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అవి కన్సిడర్ చేసి వన్నే కన్ఫామ్గా వీళ్ళు ఇంటర్వ్యూలు అవి ఫేస్ చేసినట్లయితే వన్నే కన్ఫామ్గా వీళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఆడిట్ ఫేస్ చేసిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ బాగుంటుంది కాబట్టి వీళ్ళు తీసుకుంటారన్నమాట. ఈ విధంగా మనకు కొత్తూరు లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు నిర్వహించి ఈ కొత్తూరు లొకేషన్ కంపెనీలో మనకి ఇంటర్వ్యూలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా మనకి జాబులు అనేవి ఇవ్వడం జరుగుతుంది. నాట్కో ఫార్మా గురించి క్లియర్గా క్లిష్టంగా తెలుసుకున్నాం. ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ జాబులకు సంబంధించి నోటిఫికేషన్లు అనేవి మీకు రావటం జరుగుతుంది. మన ఛానల్లో అవి ప్రతిరోజు కూడా కొత్త లేటెస్ట్ జాబులకు సంబంధించి అప్డేట్ చేస్తాను. అవి మీకు నోటిఫికేషన్ల ద్వారా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరి కొంతమందికి చేరుతుంది. మన ఛానల్కి మీరు సపోర్ట్ చేసినట్లు అవుతుంది. నాకు మోటివేషన్ కలగా తర్వాత నేను ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరికొన్ని వీడియోస్ ఎవ్రీడే కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది కొత్త లేటెస్ట్ జాబులకు సంబంధించి. ప్లీజ్ లైక్.
మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ జాబులు లేక ఇబ్బంది పడుతున్నట్లయితే వాళ్ళకి ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది. ప్లీజ్ షేర్. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి గ్లాండ్ ఫార్మా. ఈ గ్లాండ్ ఫార్మాలో జూన్ 9న ఉదయం 9:30 నుంచి 10:30 వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. బ్లాక్ సి ఫేజ్ 1 విసేజ్ దువ్వాడ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ లొకేషన్లో ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి జి కళ్యాణ్ కుమార్ గారు. ఫోన్ నెంబరు 0891274767 ఈ నెంబర్కి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు. కాంటాక్ట్ అయినట్టయితే వాళ్ళు మీ కంపెనీలో జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. డిపార్ట్మెంట్ వచ్చి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్గా తీసుకుంటారు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఫ్రెషర్స్గా తీసుకుంటారు. క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. మనకి సెలక్షన్ అనేది ఇంటర్వ్యూ సెలక్షన్ అనేది ఫేస్ టు ఫేస్ నిర్వహిస్తారు. హెచ్ఆర్ రౌండ్గా ఉంటుంది. హెచ్ఆర్ రౌండ్లో మనకి శాలరీల గురించి మాట్లాడతారు. ఈ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో మనకి ఎక్స్పీరియన్స్ కానీ మనకి ఫ్రెషర్స్ అయితే మనకి ఈ కెమిస్ట్రీ నాలెడ్జ్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా అడగటం అనేది జరుగుతుంది. రూల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఏ విధంగా ఉండాలంటే యూటిలిటీస్, వాటర్ సిస్టమ్, హెచ్విఏసి గురించి మనకి రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది తెలిసి ఉండాలి. వీళ్ళు 2022, 2023, 2024, 2025 పాస్ అయిన మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఓన్లీ ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్గా వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఈ కంపెనీలో బెనిఫిట్స్ అనేది పిఎఫ్, ఈఎస్ఐ అని ఎలిజిబుల్ వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. బెనిఫిట్స్ ఆల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ తీసుకుంటుంది. ఫ్రెషర్స్ అయితే ఆల్ ఎడ్యుకేషన్ మనకు ప్రీవియస్గా చదివిన డిగ్రీ అయితే డిగ్రీ, ఎంఎస్సీ అయితే ఎంఎస్సీ అటువంటి చదివినట్లయితే పీజీ కానీ చదివినట్లయితే వాటికి సంబంధించిన ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్లు తీసుకొని వెళ్ళాలి జిరాక్స్ కాపీస్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం గ్లాండ్ ఫార్మాలో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది జూన్ 9న ఏ విధంగా ఉన్నాయనేది క్లియర్గా చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి బయోఫోర్ ఇండియా. ఈ కంపెనీ వచ్చేసి జూలై 26, జూలై 27 ఈ 2 రోజులు వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అని నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది. తెలుగు లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు మాత్రం అదే రోజు డేట్న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వీళ్ళు నిర్వహించడం జరుగుతుంది. మెయిల్ క్యాండిడేట్స్ని వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలంటే ఫర్దర్ రెజ్యూమ్ అనేది recruitments@biofor.comకి ఈ మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు ఈ కంపెనీలో జాబులకు సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. recruitments@biofor.com ఈ మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. ఫ్రెషర్స్ని ఏఆర్ అండ్ డిగా డిపార్ట్మెంట్లో తీసుకోవడం జరుగుతుంది. అంటే R&D డిపార్ట్మెంట్లోకి తీసుకోవడం జరుగుతుంది ఫ్రెషర్స్గా. 2023 తర్వాత మన పాస్వర్డ్స్ అయ్యి ఉండాలి. 2020 ముందు పాస్ అయిన వాళ్ళకి వీళ్ళు ఎలిజిబుల్ కాదు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి అనలిటికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసి ఉండాలి. డిపార్ట్మెంట్ ఏఆర్ అండ్ డిలో అంటే R&D డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్ని తీసుకుంటారు. క్వాలిఫికేషన్ ఎంఎస్సి అనలిటికల్ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసి ఉండాలి. వర్క్ లొకేషన్ వచ్చేసి మనకి హైదరాబాద్లోనే వర్క్ లొకేషన్ ఇస్తారు. సెలక్షన్ బేసిక్ ఇంటర్వ్యూ ప్రకారం ఉంటుంది. ఇంటర్వ్యూ వచ్చేసి ఫేస్ టు ఫేస్గా మనకి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. హెచ్ఆర్ రౌండ్గా ఉంటుంది. హెచ్ఆర్ రౌండ్లో మనకి ఇంటర్వ్యూకి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ కనుక్కున్న తర్వాత మనకి శాలరీ గురించి అనేది హెచ్ఆర్ వాళ్ళు మాట్లాడటం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఈరోజు బయోఫోర్ ఇండియా లిమిటెడ్ కూడా జూలై 26, 27 2 రోజులు ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఈరోజు వచ్చేసి నాట్కో ఫార్మా, గ్లాండ్ ఫార్మా, బయోఫోర్ ఇండియా, ఫార్మాస్యూటికల్స్ ఈ 3 కంపెనీలలో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయనేది క్లియర్గా చూడటం జరిగింది. ఇటువంటి మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్రతిరోజు కూడా కొత్త లేటెస్ట్ జాబులు అప్డేట్ కావాలంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.